పట్టు ఉంటుంది. చిన్నపిల్లలు ప్రీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి బాలింతలు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అందరితో మీ సంబంధాలు ఉంటాయి. ఎవరు చదువుకున్నారు, ఎవరు గ్రాడ్యుయేట్ ఏంటి అవగాహన కూడా మీకు ఉంటుంది. మీలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలుపులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేసి మీరు కూర్చోన్నారు. మీరు ఓట్లు వేయటమే కాదు, మీరు సంపూర్ణ సహకారాన్ని నేను అభ్యర్థిస్తా ఉన్నా. మీ బంధుమిత్రులు, మీకున్న పరిచయాలు అన్నింటినీ కూడా వినియోగించి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చే విధంగా కృషి చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మీకు పరిస్థితులన్నీ తెలుసు. 9 నెలల్లో అవుతుంది మేము అధికారంలోకి వచ్చాము. మేము అధికారంలో రావడం అంటే మీరందరూ కలిసి తీసుకొచ్చారు. మీరెంతో సాధారణ ఎన్నికల్లో కూడా ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ మీరు చేసిన కృషి చాలా అమోఘమైంది. 180-90 మంది మరీ టీచింగ్ ప్రొఫెషన్లు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అంత విసిగి వేస్తారిపోయి సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు. అదే మద్దతు కొనసాగించమని మళ్ళీ అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ 9 నెలల్లో వచ్చిన మార్పులు ఏమి లేవు. విధ్వంసం పరిపాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, బయటకు తీసుకురావడానికి అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా వ్యవస్థలన్నీ ప్రశ్నపెట్టిపోయినాయి. అందులో విద్యా వ్యవస్థ కూడా సంపూర్ణంగా నాశనం చేసి పెట్టారు. ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, దీన్ని పూర్తి స్థాయిలో ఆ ప్రక్షాళన జరపాలనే ఒక ఛాలెంజ్తో నారా లోకేష్ గారు ఆ శాఖ మంత్రి బాధ్యతలు తీసుకొని పనిచేస్తారు. ఈరోజు మీకు స్నేహపూర్వకంగా మసులుకునేటటువంటి ప్రభుత్వం ఏదైనా సమస్యలు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా ధైర్యంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీకుండే సమస్య గురించి బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి, బాధ అనేది కూడా భయపడిపోయే పరిస్థితి. లోపలనుకున్నా కూడా బయటికి తెలిసిందేవో ఏం చేస్తారో ఆ పరిస్థితి నుంచి ముందు బయటకు వచ్చారు. ఇవాళ మీరు ఏదనుకుంటే అది, మీరు ఏదడిగితే అది మాట్లాడటానికి, మీతో చర్చించడానికి, ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేటటువంటి ప్రభుత్వం మీరు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే అందరికీ ఉండే ఓట్లు కాదు, మీలాంటి చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఉండేటటువంటి ఓట్లు కాబట్టి విజ్ఞతతో ఆలోచించి ఇలా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా అన్ని అంశాల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. పాత మన వేమూరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఏ విషయం ఉన్నా కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడటానికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఫ్రెటర్నిటీ, మీ టీచింగ్ ఫ్రెటర్నిటీకి సంబంధించి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది ఈ ప్రభుత్వం. ఇంకా మిగతా అంశాలు కూడా ప్రభావితం చేసి మన అభ్యర్థిని గెలిపించే దానిలో ప్రధాన భూమికి మీరు కూడా పోషించాలని అడగడానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే 9 నెలలు అవుతా ఉంది మేము అధికారంలోకి వచ్చి. సాధారణ ఎన్నికలు జరిగి 9వ నెల అయింది. మీ అందరికీ తెలుసు రాష్ట్రం 5 ఏళ్ళు ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి కొట్టేసినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. అడుగంటిపోయిన అభివృద్ధి, ఆగిపోయిన అమరావతి పోలవరం నిర్మాణాలు,
అన్ని సర్వరాశులు వాటన్నింటినీ కూడా ఇవాళ పట్టాలు ఎక్కించి పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కష్టపడతారు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. 5 ఏళ్ల క్రితం 5 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి నాయకుడిని మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్ తోటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి అతను ఇంటికి పంపించాం. ఇంటికి పరిమితం చేసే పరిస్థితి. ఎందుకంటే ప్రజా జీవితంలో కూడా పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. అంటే అంత దారుణాలు చేశారు రాష్ట్రంలో. మరి ఆ విధంగా నష్టపోయిన రాష్ట్రాన్ని